హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేలర్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది ది రైల్వే మెన్ అనే వెబ్ సిరీస్. ఇది 1984లో భోపాల్లో జరిగిన గ్యాస్ ట్రాజెడీ మీద తీసిన సిరీస్. ఈ సిరీస్ చూశాక చాలా బాధ అనిపిస్తుంది, ఇంతమంది చనిపోయారా అని. ఇంకా సూపర్ హీరోస్ని మనం చాలా రేర్గా చూస్తాం. అలాంటి సూపర్ హీరోస్ ఈ స్టోరీలో కొంతమంది ఉన్నారు. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిరీస్ స్టార్ట్ చేయడమే మనకి 3 డిసెంబర్ 1984లో భోపాల్లోని యూనియన్ కార్బైడ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో మిథైల్ ఐసోసైనేట్ అనే ఒక గ్యాస్ లీక్ అయ్యి 15,000 మంది చనిపోయారని చూపిస్తారు. కట్ చేస్తే మనకి ఒక ట్రైన్ యాక్సిడెంట్ ని చూపిస్తారు. అందులో స్టేషన్ మాస్టర్ ఇఫ్తికర్ ఒక అబ్బాయిని బోగి నుండి పడిపోకుండా ఆపాలనుకుంటాడు, కానీ ఆపలేడు. అలా ఆ బాబు వాటర్లో పడిపోతాడు. ఇంకా ఇఫ్తికర్ సడన్ గా నిద్రలేస్తాడు. ఇప్పుడే మనకి చూపిస్తారు 2 డిసెంబర్ గ్యాస్ లీక్ అయ్యే 16 గంటల ముందు అని. ఇఫ్తికర్ భోపాల్ స్టేషన్ కి స్టేషన్ మాస్టర్. ఇవాళ అతనిది నైట్ షిఫ్ట్ అయినా కూడా ఎర్లీగా వెళ్తాడు. ఎందుకంటే ఇవాళ ఇస్తమా యాత్రికులు ఎక్కువ మంది వస్తున్నారు. సో వాళ్ళ కోసం కొంచెం ప్రిపరేషన్స్ చెయ్యాలి అని స్టేషన్ కి స్టార్ట్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీని చూపిస్తారు. అక్కడ మిథైల్ ఐసోసైనేట్ అనే గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది అని వర్కర్స్ హడావిడి చేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ వర్క్ చేసే కమరుద్దీన్ వచ్చి ఎంఐసి ట్యాంక్ దగ్గరికి వెళ్తాడు. మిథైల్ ఐసోసైనేట్ నే ఎంఐసి అంటారు. కమరుద్దీన్ చెప్తాడు, ఎంఐసి ట్యాంక్ గనక వేడిగా ఉంటే అది లీక్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు, లేకపోతే ఏ సమస్య లేదు అని వెళ్ళి ట్యాంక్ పట్టుకుంటాడు. చల్లగా ఉండిద్ది. ఇంకా అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నెక్స్ట్ సీన్ లో మనకి కుమావత్ అనే ఒక జర్నలిస్ట్ ని చూపిస్తారు. అతను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ మీద కేసు వేస్తాడు, అక్కడ ఏదీ సరిగ్గా లేదు అని. ఇంకా ప్రూఫ్స్ కోసం ఆ ఫ్యాక్టరీలో ఒకప్పుడు వర్క్ చేసిన ఇమాద్ దగ్గరికి వస్తాడు. అక్కడ జరిగే ఘోరాల గురించి అడిగి రికార్డ్ చేయడానికి. ఇమాద్ చెప్తాడు, ఒకప్పుడు నేను అక్కడ ట్రక్ డ్రైవర్ని. ఆ ఫ్యాక్టరీ పొలాలకి పురుగుల మందు తయారు చేస్తుంది. అయితే కొన్ని నెలల నుండి ఫ్యాక్టరీ వాళ్ళు ఎంఐసి అనే కెమికల్ని పురుగుల మందు తయారీకి వాడుతున్నారు. ఇప్పుడైతే ఆ ఎంఐసిని ఫ్యాక్టరీలోనే తయారు చేస్తున్నారు, కానీ ఒకప్పుడు పెద్ద పెద్ద పడవల మీద అమెరికా నుండి వచ్చేది. నేనే పోర్ట్ నుండి దానిని ఫ్యాక్టరీకి తీసుకొస్తాను. ఫ్యాక్టరీలో నాకేం తెలిసిందంటే అక్కడున్న అన్ని కెమికల్స్ కంటే ఎంఐసి చాలా ప్రమాదకరమైనది అని. ఎంఐసి ట్యాంకర్స్ని సిమెంట్తో కప్పేశారు. ఫ్యాక్టరీలో 40 టన్నుల ట్యాంకర్స్ 3 ఉన్నాయి, కానీ ఆ లిక్విడ్ అంటే నాకు చాలా భయం అంటాడు. జర్నలిస్ట్ అడుగుతాడు ఎందుకు అని. మేము ఆ లిక్విడ్ని ఫ్యాక్టరీకి తీసుకొస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వర్షం పడేది. ఒక్క నీటి చుక్క ఎంఐసిలోకి వెళ్ళినా పెద్ద ప్రమాదమే జరిగిద్ది. అలా వాటర్ కలిసిన ఎంఐసి గ్యాస్గా మారి గాల్లోకి రిలీజ్ అయితే మనిషి ప్రాణమే తీసేసిద్ది అంటాడు. జర్నలిస్ట్ అడుగుతాడు, సేఫ్టీ మాస్క్ వేసుకోవా అని. అప్పుడు ఇమాద్, వాళ్ళు అసలు మాకు మాస్క్ ఇవ్వలేదు. నేను చాలాసార్లు ఆ విషయంలో గొడవ చేశా. సేఫ్టీకి మాస్క్ ఇవ్వకపోగా నన్ను పనిలో నుండి తీసేశారు అని చెప్తాడు. కట్ చేస్తే కమరుద్దీన్ ఫ్యాక్టరీని నడుపుతున్న హెడ్ మ్యాట్సన్తో మాట్లాడుతూ, సార్, ఫ్యాక్టరీలో సేఫ్టీ మెజర్స్ సరిగ్గా లేవు. వర్కర్స్కి ప్రాపర్ ట్రైనింగ్ లేదు. వాళ్ళకి పైప్స్ ఎప్పుడు ఎలా వాష్ చేయాలో తెలియదు. ఎంఐసి ట్యాంక్స్ 2 months నుండి రిఫ్రిజిరేషన్ లేకుండా ఉన్నాయి. ఏదైనా జరిగితే ఎలా సార్ అంటాడు. అప్పుడు మ్యాట్సన్ చెప్తాడు, నేను ఆల్రెడీ అమెరికాలో ఉన్న ఫ్యాక్టరీ ఓనర్స్కి చాలాసార్లు ఈ విషయం చెప్పాను, కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లా. ఎందుకంటే ఫ్యాక్టరీ లాసెస్ లో నడుస్తుంది 3 years నుండి అని అంటాడు. కట్ చేస్తే ఇఫ్తికర్ భోపాల్ స్టేషన్ కి వెళ్తాడు. యాక్చువల్లీ స్టేషన్ లో కమ్యూనికేషన్ వైర్స్ పని చేయట్లేదు. అంటే ఒక స్టేషన్ నుండి ఇంకో స్టేషన్ కి సమాచారం పంపాలిగా, ఆ లైన్స్ వర్క్ అవ్వట్లా. సో ఆ పని ఫాస్ట్ గా చేపించమని తన అసిస్టెంట్ ప్రసాద్ కి చెప్తాడు. టెంపరరీగా మ్యాగ్నెటిక్ టెలిఫోన్ ని వాడుతున్నారు కమ్యూనికేషన్ కి. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఇమాద్ కి లోకో పైలట్ జాబ్ వచ్చింది రైల్వేస్ లో. సో తను స్టేషన్ మాస్టర్ ని కలవడానికి స్టేషన్ కి వస్తాడు. ఇఫ్తికర్ చెప్తాడు, నైట్ నీ వర్క్ ఒక గూడ్స్ ట్రైన్ ని ట్రాన్స్పోర్ట్ కి రెడీ చేయాలి, సో నైట్ వచ్చే అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఒక గజ దొంగను చూపిస్తారు. అతను రైల్వేస్ కి సంబంధించిన ఒక అకౌంటెంట్ ని బెదిరించి ఒక బుక్ తీసుకుంటాడు. అందులో ఏముంటుందంటే ప్రతి స్టేషన్ లో ఒక ఇనుప పెట్టె ఉంటది, మనీ పెట్టేది. సో ఏ స్టేషన్ లో ఎంత డబ్బు ఉందో ఆ బుక్ లో ఉండిద్ది. దొంగ ఆ బుక్ లో చూసినప్పుడు భోపాల్ జంక్షన్ ఇనుప పెట్టెలో ఆల్మోస్ట్ 1,13,00,000 ఉన్నట్టు చూసి అవి దొంగతనం చేయాలని డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే గ్యాస్ లీక్ అయ్యే 4 గంటల
గంటల ముందు ఫ్యాక్టరీలో సూపర్వైజర్ ఒక ఎంప్లాయీని పిలిచి పైప్స్ వాష్ చేయాలి అంటాడు. అప్పుడు ఆ ఎంప్లాయీ ఓకే సార్ అని వాషింగ్ ఎలా చేయాలి, సేఫ్టీ మెజర్స్ ఏంటి అని అన్ని బుక్లో చూస్తుంటే సూపర్వైజర్ పొగరుగా నీకు ట్రైనింగ్లో ఏం నేర్పలేదా అని వాడికి అన్నీ తెలిసినట్టు సేఫ్టీ మెజర్స్ కూడా చదవనివ్వకుండా వాటర్ స్టార్ట్ చేయమంటాడు. ఎంప్లాయీ పాపం వెళ్ళి వాటర్ ఆన్ చేస్తాడు. ఇంకా సూపర్వైజర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ సూపర్వైజర్ ఫ్యాక్టరీలో తన హెడ్ కి ఇన్ఫార్మ్ కూడా చేయాల పైప్స్ వాష్ చేస్తున్నట్టు. నెక్స్ట్ సీన్ లో ఇమాద్ ట్రైన్స్ బాగు చేసే షెడ్ కి వెళ్తాడు. ఏ గూడ్స్ ట్రైన్ అయితే ట్రాన్స్పోర్ట్ కోసం వాడాలో దాని ఇంజిన్ కొంచెం ప్రాబ్లం ఉంది, సో దానిని సెట్ చేయడానికి వస్తాడు. నెక్స్ట్ సీన్ లో దొంగ భోపాల్ స్టేషన్ కి వచ్చి స్టేషన్ మాస్టర్ ముందు ఒక కానిస్టేబుల్ వేషం వేసుకుంటాడు. ఇంకా చెప్తాడు, సార్ నా దగ్గర ఒక న్యూస్ ఉంది, కాన్ఫిడెన్షియల్, మీ ఇనుప పెట్టెని దోచుకోవడానికి ఒక గజ దొంగ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్, సో దాని కాపలా ఉండడానికే నేను వచ్చా అంటాడు. అప్పుడు ఇఫ్తికర్, నేను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి హెడ్ అయిన సిన్హాని ఇక్కడికి రమ్మన్నాను, మిమ్మల్ని ఇక్కడ సేఫ్టీకి ఉంచాలో లేదో ఆయనతో మాట్లాడి మీకు చెప్తా, ఈలోపు నాతో లోపలికి వచ్చి కూర్చోండి అంటాడు. నెక్స్ట్ సీన్ లో ప్రసాద్ కమ్యూనికేషన్ రిపేర్ వాళ్ళతో మాట్లాడుతూ, నేను మా పక్కన ఉన్న స్టేషన్ వాళ్ళకి చెప్పాను, ఆల్రెడీ మా స్టేషన్ నుండి ఒక 2 hours ఏ కమ్యూనికేషన్ ఉండదు అని, మీరు త్వరగా అన్ని రిపేర్ చేయండి అని చెప్తాడు. అంటే కనీసం మ్యాగ్నెటిక్ ఫోన్స్ కూడా ఇప్పుడు పనిచేయవు. కట్ చేస్తే గ్యాస్ లీక్ కి 9 నిమిషాల ముందు ఫ్యాక్టరీలో వాటర్ లీక్ అవుతుంది పైప్స్ నుండి. కానీ సూపర్వైజర్ అది పట్టించుకోకుండా టీ తాగడానికి వెళ్తాడు. కాసేపటికి సిగ్నల్స్ రూమ్ లో MIC 610 ట్యాంక్ లో టెంపరేచర్ పెరిగినట్టు చూపిస్తుంది. దానితో సిగ్నల్స్ రూమ్ లో ఉండే దాస్ వెళ్ళి ట్యాంక్ వేడిగా ఉందేమో చెక్ చేస్తాడు. ట్యాంక్ బాగా కాలిపోతుంది. దాస్ కమరుద్దీన్ కి కాల్ చేస్తాడు ఈ విషయం చెప్దామని. కమరుద్దీన్ ఏమో అప్పుడే ఫ్యాక్టరీ నుండి బయలుదేరుతున్నాడు. దాస్ కాల్ రాగానే కమరుద్దీన్ ఆగి లిఫ్ట్ చేస్తాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఫ్యాక్టరీ నుండి MIC గ్యాస్ లీక్ అవ్వడం కమరుద్దీన్ చూస్తాడు. ఇంకా హడావిడిగా లోపలికి వెళ్ళి సూపర్వైజర్ని పిలిచి ఏమైందని అడుగుతారు. అప్పుడు సూపర్వైజర్ చెప్తాడు, మేము పైప్స్ ని 3 hours నుండి క్లీన్ చేస్తున్నామని. కమరుద్దీన్ అడుగుతాడు, నువ్వు ఇప్పటి వరకు వాటర్ ఆపలేదా అని. సూపర్వైజర్ లేదు అంటాడు. ఇంకా కమరుద్దీన్ అంటాడు, కనీసం స్లిప్ లైన్స్ అయినా వేసావా అని. అంటే పైప్స్ క్లీన్ చేస్తున్నప్పుడు వాటర్ ట్యాంక్స్ లోకి వెళ్లకుండా మెటల్ ని అడ్డుగా పెడతారు సేఫ్టీకి. కానీ సూపర్వైజర్ అంటాడు, అసలు ఇవేమీ మాకు ఎవరు నేర్పలేదు సార్ అంటాడు. నాకైతే ఈ మాట విని మామూలుగా కోపం రాలేదు. ఎంప్లాయీ సేఫ్టీ గైడెన్స్ చదువుతుంటే చదవనివ్వకపోగా అన్ని వాడికే తెలిసినట్టు చేశాడు. ఇప్పుడేమో నాకు తెలియదు సార్ అంటున్నాడు. ఇంకా కమరుద్దీన్ ఫ్యాక్టరీని త్వరగా ఖాళీ చేపించాలి అని వెళ్తాడు. కమరుద్దీన్ వెళ్లేసరికి చాలా మంది వర్కర్స్ ఆ గ్యాస్ ని పీల్చుకొని పడిపోతారు. ఇంకా కమరుద్దీన్ మిగతా వాళ్ళని వాటర్ లో తడిపిన కర్చీఫ్స్ ఫేస్ కి కట్టుకోమని బయటికి వెళ్ళమంటాడు. అతను ఫస్ట్ వాటర్ ని ఆపేసి ట్యాంక్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే కమరుద్దీన్ కళ్ళు రెడ్ అయిపోయి ఊపిరి పీల్చుకునే స్టేజ్ లో కూడా ఉండడు. ఇంకా MIC 3 ట్యాంక్స్ కి కనెక్షన్స్ ఉన్నాయి, సో ఆ కనెక్షన్ ని డిస్కనెక్ట్ చేస్తే చైన్ రియాక్షన్ ఆపొచ్చని అక్కడికి వెళ్తాడు. అలాగే కష్టపడి MIC 610 ని డిస్కనెక్ట్ చేసి గ్యాస్ లీకేజ్ మిగతా 2 ట్యాంక్స్ కి వెళ్లకుండా ఆపాడు. కానీ MIC 610 లో నుండి వస్తున్న ప్రమాదకరమైన గ్యాస్ ని కమరుద్దీన్ ఆపలేకపోయాడు. ఇంకా అక్కడే కమరుద్దీన్ జనాల ప్రాణాలు కాపాడడం కోసం నురగలు కక్కుకొని చనిపోయాడు. కట్ చేస్తే మనకి గ్యాస్ లీక్ అయిన 20 minutes తర్వాత చూపిస్తారు. ఇమాద్ ఇంజిన్ బాగు చేసే షెడ్ లో ఉన్నాడు కదా, అక్కడ ఇమాద్ సీనియర్ వాష్రూమ్ కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్తాడు. కానీ అతను తిరిగి వస్తున్నప్పుడు గాల్లో ఏదో బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టు అనిపించింది. ఇంకా అదేంటో అర్థమయ్యేలోపు సీనియర్ కింద పడిపోతాడు. అది ఇంజిన్ లో నుండి చూసిన ఇమాద్ బయటికి వద్దామని డోర్ తీయగానే ఏదో బ్యాడ్ స్మెల్ వచ్చింది. దానితో కర్చీఫ్ ని వాటర్ లో తడిపి కట్టుకొని సీనియర్ దగ్గరికి వెళ్తాడు. ఈ లోపే సీనియర్ చనిపోతాడు. ఇంకా ఇమాద్ తన చుట్టుపక్కల ఉన్న ఒక వ్యక్తిని కాపాడి ఇంజిన్ లోకి తీసుకెళ్తాడు. ఆ వ్యక్తి అంటాడు, నన్ను కాలనీలోకి తీసుకెళ్ళు, నా కుటుంబం ఉంది అక్కడ, వాళ్ళని కాపాడాలి అని. కానీ ఇమాద్ చెప్తాడు, మనం వాళ్ళని కాపాడాలనుకున్నా ఇప్పుడు కాపాడలేం అని. బాగా ఏడుస్తాడు. ఇమాద్ కి అర్థమైంది ఫ్యాక్టరీ నుండి MIC లీక్ అయిందని. ఇంకోవైపు భోపాల్ రైల్వే స్టేషన్ లో జనాలు ఒక్కొక్కరుగా ఆ గాలి పీల్చుకొని చనిపోతున్నారు. అలాగే భోపాల్ ఊరిలో కూడా అంతే, జనాలంతా ఉక్కిరి బిక్కిరైపోతున్నారు.
దగ్గు, కళ్ళు మంటలతో. కొంతమంది ఇమీడియట్ గా చనిపోతున్నారు కూడా. ఇంకా దానితో ప్రజలు ఊరు వదిలి వెళ్దామని వాళ్ళ బండ్ల మీద ఫ్యామిలీస్ తో కలిసి వెళ్ళిపోతున్నారు. ఆ ఫ్యామిలీస్ లో మన స్టేషన్ మాస్టర్ ఫ్యామిలీ కూడా ఉంది. వాళ్ళు బైక్ మీద వెళ్ళిపోతున్నారు. ఇమాద్ అమ్మ మాత్రం ఇమాద్ లేకుండా ఎలా వెళ్ళాలి అని పాపం ఇంట్లోనే ఉంది. భోపాల్ అంతా అల్లకల్లోలం అయిపోయింది. కట్ చేస్తే స్టేషన్ మాస్టర్ రూమ్ లో బయట ఒక అబ్బాయి తన చనిపోయిన తమ్ముడిని ఎత్తుకొని ఉంటాడు. అది చూసి ఇఫ్తిఖర్ ఏమైందని అడుగుతాడు. అలా బయటికి వచ్చిన ఇఫ్తిఖర్ బయట జరుగుతున్న అల్లకల్లోలం చూసి షాక్ అవుతాడు. దొంగ ఆ చనిపోయిన బాబుని ఎత్తుకొని ఇఫ్తిఖర్తో, సార్ బయట పరిస్థితి అస్సలు బాల, మనం ఇందాక మీ రూమ్లో బాగానే ఉన్నాం, బతికున్న అందరినీ మీ రూమ్కి తీసుకెళ్దాం అని చెప్పి జనాలని ఒక రూమ్కి తీసుకెళ్తాడు. డోర్స్ అన్ని లాక్ చేస్తే బయట ఉన్న బ్యాడ్ ఎయిర్ లోపలికి రాదని. ఇంకోవైపు ఇమాద్ ఆ షెడ్ నుండి ఇంజిన్ వేసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరతాడు. స్టేషన్కి వచ్చి తనతో ఉన్న వర్కర్ని కాపాడి స్టేషన్ మాస్టర్ ఉన్న రూమ్కి తీసుకెళ్తాడు. అక్కడ చెప్తాడు, సార్ ఇది ఆ కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళ పని, ఎంఐసి లీక్ అయింది, అది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది, అది కళ్ళ మీద ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది, కొంతమంది వెంటనే చనిపోతారు, కొంతమంది కొన్ని గంటలు పడుతుంది, దీనికి మందు లేదు, కానీ మన ప్రాణాలు ఎవరైనా వచ్చి కాపాడేదాకా ఉండాలంటే తడిగుడ్డని మాస్క్లా కట్టుకుంటే మనం కొంచెం ఎక్కువసేపు బతికే ఛాన్స్ ఉంది అంటాడు. స్టేషన్ మాస్టర్ చెప్తాడు, కాసేపట్లో గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ భోపాల్ జంక్షన్కి రాబోతుంది, అది గనక భోపాల్ వస్తే అందరూ చనిపోతారు. సో ఇమాద్ ని ఇంజిన్ వేసుకొని కమ్యూనికేషన్స్ రిపేర్ చేసే మనుషుల్ని తీసుకురమ్మంటాడు. ఇంజిన్ లో వాళ్ళు స్టేషన్ కి కొంత దూరంలో పనిచేస్తున్నారు. కమ్యూనికేషన్ బాగు చేస్తేనే వేరే స్టేషన్ కి మెసేజ్ పంపి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ని ఆపగలం అని. ఇమాద్ కూడా ఓకే సార్ అని వెళ్తా అంటాడు. కట్ చేస్తే మనకి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ని చూపిస్తారు. అది భోపాల్ కి ఉత్తరాన 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న విదిషా స్టేషన్ లో ఉంది. విదిషా స్టేషన్ లో కొంతమంది ధర్నా చేసుకుంటూ ట్రైన్ ఎక్కుతారు, ఇందిరాగాంధీ హంతకులను చంపాలి అని. అంటే ఆ టైంలో ఇందిరాగాంధీ గారిని బాడీ గార్డ్సే చంపారు కదా, ఆ బాడీ గార్డ్స్ సిక్కులు. సో సిక్ కమ్యూనిటీలో ఎవరు కనపడ్డా వాళ్ళని చంపేస్తున్నారు. అలాగే సిక్ల గురించి వెతుకుదామని ధర్నా చేసే వాళ్ళు ట్రైన్ ఎక్కారు. వాళ్ళు టీటీని పట్టుకొని ప్యాసింజర్స్ లిస్ట్ లో సిక్లు ఎవరన్నా ఉన్నారేమో చూసి వాళ్ళను చంపాలనుకుంటారు. కానీ టీటీ బాత్రూమ్ కి వెళ్ళి లోపల ప్యాసింజర్స్ లిస్ట్ అంతా చించేసి పడేస్తున్నాడు. కానీ లాస్ట్ ఒక పేపర్ ఉండగా వాళ్ళు డోర్ బద్దలు కొట్టి వచ్చి లిస్ట్ తీసుకుంటారు. అందులో వాళ్ళకి 2 సిక్ల పేర్లు వస్తాయి, అమ్మ కూతురు. కట్ చేస్తే ఎవరైతే 2 సిక్లు ఉన్నారో వాళ్ళిద్దరి దగ్గరికి ఆ ట్రైన్ గార్డ్ వచ్చి, చెల్లెమ్మ నాతో రా, వాళ్ళు మిమ్మల్ని పట్టుకోకుండా నేను రక్షిస్తా అని తీసుకెళ్తాడు. ఇంకా ఆ గుంపు 2 సిక్ల కోసం ట్రైన్ అంతా వెతుకుతున్నారు. నెక్స్ట్ సీన్ లో ఇమాద్ రిపేర్ చేసే వాళ్ళ కోసం వెళ్తే అక్కడ ఆల్రెడీ అందరూ చనిపోయి ఉంటారు. ఇంకా రిటర్న్ వచ్చి స్టేషన్ మాస్టర్ తో, సార్ అందరూ చనిపోయారు, కానీ కమ్యూనికేషన్స్ కి సంబంధించి కొంత పని వాళ్ళు ఆల్రెడీ చేసినట్టున్నారు, అదేంటో నాకు అర్థం కావట్లా అంటాడు. అప్పుడు స్టేషన్ మాస్టర్ చెప్తాడు, బ్లాక్ ఫోన్ అనుకుంటా ఇమాద్, యాక్చువల్లీ రూల్స్ ప్రకారం ఫస్ట్ బ్లాక్ ఫోన్ ని రిపేర్ చేయాలి, తర్వాత మిగతా కమ్యూనికేషన్ లైన్స్. ఈ బ్లాక్ ఫోన్ అనేది మన స్టేషన్ కి ముందు వెనక ఉన్న స్టేషన్స్ తో కాంటాక్ట్ అయ్యేలా చేస్తుంది, సో ట్రై చేద్దాం అంటాడు. భోపాల్ కి నార్త్ న సుఖీ సెవానియా స్టేషన్, సౌత్ న మిస్రోడ్ స్టేషన్ ఉన్నాయి. రెండిట్లో ఒక్కదానిని కాంటాక్ట్ అయినా మనం గోరఖ్పూర్ ని ఆపగలం అంటాడు. ఇంకా వెళ్ళి బ్లాక్ ఫోన్ కనెక్షన్స్ అన్ని సెట్ చేసుకుంటాడు కాల్ చేద్దామని. ఇంకోవైపు మనకి ఇటార్సీ స్టేషన్ ని చూపిస్తారు. ఈ స్టేషన్ భోపాల్ కి సౌత్ సైడ్ ఉంది, మిస్ రోడ్ స్టేషన్ తర్వాత. ఇటార్సీ స్టేషన్ లో ఒక ఎంప్లాయ్ భోపాల్ స్టేషన్ నుండి చాలా సేపటి నుండి కాంటాక్ట్ లేదు, వాళ్ళ దగ్గర నుండి ఏ కమ్యూనికేషన్ లేదు, ఏమైనా అయిందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. సడన్ గా అతనికి థాట్ వచ్చింది, భోపాల్ పక్కనే ఉన్న స్టేషన్ కి కాల్ చేస్తే ఏమైనా తెలిసిద్దేమో అని. భోపాల్ పక్కనే నార్త్ లో ఉన్న సుఖీ సెవానియా స్టేషన్ కి కాల్ చేసి భోపాల్ గురించి అడుగుతాడు. అప్పుడు వాళ్ళేమో మాకేం ఇన్ఫర్మేషన్ లేదు సార్ అంటారు. కరెక్ట్ గా అప్పుడే స్టేషన్ మాస్టర్ బ్లాక్ ఫోన్ ద్వారా సుఖీ సెవానియా స్టేషన్ కి కాల్ చేస్తాడు. ఇది చూసి సుఖీ సెవానియా స్టేషన్ వ్యక్తి బ్లాక్ కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. కానీ స్టేషన్ మాస్టర్ మాట్లాడే మాటలు సరిగ్గా వినిపించవు, ఎన్నిసార్లు కట్ చేసినా సరిగ్గా వినిపించదు. ఇంకా జరిగిందంతా ఇటార్సీ స్టేషన్ వ్యక్తికి చెప్తాడు.
చెప్తాడు. ఆ టైంకే ఇటార్సీ స్టేషన్కి ఇన్స్పెక్షన్ చేయడానికి రతి పాండే అనే రైల్వే ఆఫీసర్ వస్తాడు. అతను భోపాల్ స్టేషన్ గురించి మాట్లాడుకున్న మాటలు విని ప్రాబ్లం ఏంటని అడిగి తెలుసుకుంటాడు. ఇంకా భోపాల్ స్టేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని భోపాల్కి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటారు. వాళ్ళ ద్వారా తెలిసింది భోపాల్లో ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీక్ అయి మనుషులు చనిపోతున్నారని. ఇంకా భోపాల్ స్టేషన్ ఫ్యాక్టరీకి దగ్గరగా ఉండడంతో స్టేషన్ స్టాఫ్ కూడా చనిపోయారు అనుకుంటారు. భోపాల్కి వెళ్లే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ని ఫస్ట్ ఆపాలనుకుంటారు. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ప్రెజెంట్ సుఖీ సెవానియా స్టేషన్ లో ఉందని తెలిసి సుఖీ సెవానియాకి కాల్ చేసి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ని ఆపమంటాడు అర్జెంట్ గా. కానీ అప్పుడే ట్రైన్ పట్టాల మీద నుండి కదిలింది. ఇంకా సుఖీ సెవానియా వాళ్ళు రెడ్ ఫ్లాగ్ చూపిస్తూ ఉంటారు. ట్రైన్ గార్డ్ చూస్తే ట్రైన్ ఆపేస్తాడని. కానీ గార్డ్ ట్రైన్ లో సిక్కులను కాపాడే పనిలో ఉన్నాడుగా, ఇంకా అతను చూసుకోడు. ట్రైన్ ఆగకుండా వెళ్ళిపోతుంది. ట్రైన్ ఆగలేదని రతి పాండేకి తెలుస్తుంది. కట్ చేస్తే మనకి అమెరికాలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ ల్యాబ్ని చూపిస్తారు. ఇయర్ 1970. ఆ ల్యాబ్లో ఎంఐసి మీద టెస్ట్ జరుగుతుంది. ఎంఐసి అనేది ప్లాంట్స్కి ఎంత యూస్ఫుల్, ఇంకా వాటర్ కలిస్తే ఎలా ఉంటుంది అని. బ్రౌన్ అనే సైంటిస్ట్ ఎంఐసిలో 2 drops ఆఫ్ వాటర్ కలిపి వదిలేస్తాడు రియాక్షన్ కోసం. కాసేపటికి ఎంఐసి గ్యాస్గా ఫామ్ అయి అది ఉన్న గ్లాస్ కూడా పగిలిపోయి గ్యాస్ రూమ్ అంతా స్ప్రెడ్ అయింది. ఇంకా టెస్ట్ రిజల్ట్స్లో హైడ్రోజన్ సైనైడ్గా మారింది వస్తుంది. బ్రౌన్ తన హెడ్ ని పిలిచి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు హెడ్ రిపోర్ట్ రాసుకుంటాడు ఎంఐసి మీద ఓనర్స్ కి ఇవ్వడానికి. బ్రౌన్ ఏమో మనం ప్రపంచానికి ఈ విషయం చెప్పాలి అంటాడు. కానీ హెడ్, వద్దు బ్రౌన్, నువ్వు వాళ్ళతో ఫైట్ చేయలేవు. వాళ్ళు ఇలాంటి ప్రమాదకరమైన గ్యాస్ గురించి తెలిస్తే జనాలు లేని ప్రదేశాల దగ్గర ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేస్తారేమో కానీ వాళ్ళు వాడడం మాత్రం ఆపరు అంటాడు. ఇంకా బ్రౌన్ చూపిస్తాడు, భోపాల్లో సిటీ మధ్యలో ఫ్యాక్టరీ ఉంది కార్బైడ్ వాళ్ళది, ఇందులో ఎంఐసి వాడాలనుకుంటున్నారు అని. అయినా కూడా హెడ్ బ్రౌన్ ని కామ్ గా ఉండమంటాడు. ఫ్యాక్టరీ ఓనర్స్ తో మనం ఫైట్ చేయలేం, రిపోర్ట్ ఇవ్వడం వరకే మన పని అని. నెక్స్ట్ సీన్ ప్రెజెంట్ కి వచ్చి మనకి రతి పాండే రాజేశ్వరి అనే ఆవిడకి కాల్ చేయడం చూపిస్తారు. రాజేశ్వరి సెంట్రల్ మినిస్టర్ దగ్గర వర్క్ చేస్తుంది. రతి పాండే రాజేశ్వర్కి జరిగిందంతా చెప్పి ప్లీజ్ రైల్వే మినిస్టర్తో మాట్లాడి త్వరగా భోపాల్ ప్రజలను కాపాడడానికి చేయాల్సిందంతా చేయమనండి. నేను ఇటార్సీ జంక్షన్లో ఉన్నాను, ఇక్కడ నుండి నేనేం చేయగలను నేను చేస్తా అంటాడు. ఇంకా రాజేశ్వరి మినిస్టర్స్తో మాట్లాడతా అనేది. ఇంకోవైపు గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లో సిక్కులను చంపడానికి ఆ గుంపు గార్డ్ని బెదిరిస్తూ ఉంటారు డోర్ ఓపెన్ చేయమని. గార్డ్ వినట్లేదని డోర్ బద్దలు కొట్టుకొని అమ్మ కూతురి మీద దాడి చేస్తారు. అలా చేసినప్పుడు తెలుస్తుంది అక్కడ ఉంది కూతురు కాదు కొడుకు అని. వాళ్ళ అమ్మ పాపం కొడుకుని అమ్మాయిగా మారువేషం వేసి కాపాడడానికి ట్రై చేసింది. ఇంకా అక్కడ ఫైట్ జరిగిద్ది. రౌడీలను కొట్టి గార్డ్ ట్రైన్ ఆపుతాడు. పోలీసులకి కాల్ చేసి వీళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి. ఫోన్స్ వైర్లెస్వి లేవు. కాల్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్ వైర్స్ ని కింద ట్రాక్ పక్కన ఉండే కనెక్షన్స్ ద్వారా కనెక్ట్ చేసి కాల్ చేయాలి. ఇంకా కిందకి దిగి పోలీసులకి కాల్ చేయడానికి ట్రై చేస్తారు కానీ లైన్స్ కలవవు. ఈలోపు ఆ రౌడీలు మళ్ళీ అమ్మ కొడుకు కోసం వెతుకుతారు. అది చూసిన గార్డ్ వాళ్ళిద్దరిని ఇంజిన్ లోకి తీసుకెళ్తాడు సేఫ్టీకి. ఇంకా ఆ రౌడీలని ట్రైన్ ఎక్కకుండా డైవర్ట్ చేద్దామని ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ భోపాల్కి 7 కిలోమీటర్ల దూరంలో ఆగింది. ఇదిలా ఉంటే భోపాల్ స్టేషన్లో ఏం చేయాలని ఆలోచిస్తుంటే స్టేషన్ మాస్టర్కి ఐడియా వచ్చింది. మన దగ్గర ఒక ఖాళీ గూడ్స్ బోగి ఉంది, దానిలో మనం జనాన్ని ఎక్కించి ఇక్కడి నుండి తీసుకెళ్లొచ్చని ఇమాద్ని ఇంజన్ కి బోగిని తగిలించుకొని రమ్మంటాడు. కట్ చేస్తే రాజేశ్వరి మినిస్టర్స్తో మీట్ పెట్టి మనం ఏదైనా ట్రైన్స్ పంపుదాం వాళ్ళని కాపాడడానికి అనేది. అప్పుడు మినిస్టర్స్ ఆల్రెడీ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ భోపాల్ దాటి రాలేదంటున్నావు, మళ్ళీ ఇంకో ట్రైన్ పంపాలా, గాలిలో విషం ఉంది, మనం ఏ ట్రైన్ పంపట్లా, భోపాల్కి వెళ్ళే ట్రైన్స్ అన్ని మనం డైవర్ట్ చేస్తున్నాం, ఏ హెల్ప్ వెళ్ళట్లా, ఇంకా భోపాల్లో ఉన్న గ్యాస్కి మెడిసిన్ ఏంటో ఎయిమ్స్ డాక్టర్స్కి కూడా తెలియట్లా అంటాడు. రాజేశ్వరి రతి పాండేకి కాల్ చేసి జరిగింది చెప్తుంది. ఇంకా ఒక సొల్యూషన్ చెప్పిద్ది. భోపాల్ రాకుండా ట్రైన్స్ అన్ని డైవర్ట్ చేస్తున్నారు, ఇదొక పెద్ద ఆపరేషన్. సో ప్లాన్ ఏంటంటే భోపాల్కి మీరున్న ఇటార్సీ స్టేషన్కి మధ్యలో ఓన్లీ మిస్ రోడ్ అనే స్టేషన్ ఉంది. సో గవర్నమెంట్ ఆర్డర్స్ కనుక మిస్ రోడ్కి చేరేలోపు మీరు ట్రైన్ వేసుకుని మిస్ రోడ్ క్రాస్ అయితే మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనిద్ది. ఇంకా రతి పాండే తన స్టేషన్లో ఉన్న స్టాఫ్ని, రైల్వే హాస్పిటల్ డాక్టర్స్ని అందరినీ పిలుస్తాడు. హాస్పిటల్లో ఉన్న ఆక్సిజన్ మాస్క్
బేసిక్ మెడిసిన్స్ అన్నీ తీసుకురమ్మంటాడు. వాళ్ళందరితో భోపాల్లో గ్యాస్ లీక్ అయింది, కానీ గవర్నమెంట్ వాళ్ళని కాపాడకుండా చేతులెత్తేసింది. నేను వాళ్ళ కోసం వెళ్తున్నా అని బాగా మోటివేట్ చేసి డాక్టర్స్ని, వర్కర్స్ని, మెడిసిన్స్ని తనతో ట్రైన్లో ఎక్కిస్తాడు. ఇంకా ఇటార్సీ స్టేషన్లో ఎంప్లాయీకి చెప్తాడు భోపాల్ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఇటార్సీ స్టేషన్ నుండి GM స్పెషల్ ట్రైన్ హెల్ప్ చేయడానికి వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి. సో అది ఖాళీగా ఉంచమని మెసేజ్ పంపమంటాడు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే GM స్పెషల్ ఇటార్సీ నుండి అంటే సౌత్ నుండి భోపాల్కి వెళ్తుంది. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఏమో భోపాల్కి నార్త్ నుండి వస్తుంది. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కడుందో GM స్పెషల్కి తెలీదు. సో రెండు ఢీకొనే ఛాన్స్ కూడా ఉంది ఎదురెదురు వెళ్ళి. ఫైనల్గా GM స్పెషల్ స్టార్ట్ అయింది భోపాల్కి. ఇంకోవైపు ఘాట్ ట్రైన్ పక్కనున్న అడవిలోకి గూండాలను డైవర్ట్ చేసి ట్రైన్ స్టార్ట్ చేయమని సిగ్నల్ ఇచ్చి అతను లాస్ట్ బోగి ఎక్కుతాడు. కానీ ఈ లోపే ఒక గూండా వచ్చి గార్డ్ని పొడుస్తాడు. ఇంకా గార్డ్ వాడిని తోసేసి ట్రైన్లో వచ్చి పడిపోతాడు. అలా గూండాల నుండి గార్డ్ సిక్కులని కాపాడతాడు. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఇప్పటి వరకు ట్రైన్ ఆగి ఉంది, కానీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయి భోపాల్ వెళ్తుంది. కట్ చేస్తే మనకి ఫ్యాక్టరీని మెయింటైన్ చేసే మ్యాట్సన్ని చూపిస్తారు. అతనికి గవర్నమెంట్ కాల్ చేసి గ్యాస్ లీక్ అయింది కదా, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే పెద్దగా ఏం రావు, జస్ట్ కళ్ళు మండుతాయని అబద్ధం చెప్తాడు. మ్యాట్సన్తో ఉన్న ఒక ఎంప్లాయీ ఏమో ప్లీజ్ నిజం చెప్పండి, అది జనాల ప్రాణాలు తీసిద్ది అంటాడు. ఇంకా మ్యాట్సన్ చెప్తాడు దానికి మన దగ్గర యాంటీడోటే లేదు, అంటే గ్యాస్ ఎఫెక్ట్స్ తగ్గించే మెడిసిన్. సో వాళ్ళకి ప్రాణాలు తీసే అంత డేంజరస్ అని చెప్పి వాళ్ళని ప్యానిక్ చేయడం దేనికి అంటాడు. ఎంప్లాయీ ఏమో 1970లో అమెరికా ల్యాబ్లో MIC మీద టెస్ట్ జరిగింది కదా, ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ ఉండిద్ది కదా అంటాడు. మ్యాట్సన్ మాత్రం అదంతా ఓనర్స్ చూసుకుంటారు, నాకెందుకు అంటాడు. ఇంకా ఎంప్లాయీ వెళ్ళి MICకి సంబంధించిన బుక్ తీసుకొని అందులో ఉన్న ఆథర్ పేరు చూస్తాడు. అతను ఎవరో కాదు, 1970లో ల్యాబ్ టెస్ట్ చేసిన బ్రౌన్. సో ఎంప్లాయీ కష్టపడి ఎంబసీస్ ద్వారా బ్రౌన్ని కాంటాక్ట్ అయ్యి జరిగిన విషయం చెప్పి యాంటీడోట్ ఉందా అని అడుగుతాడు. హా ఉంది అంటాడు బ్రౌన్. ఇంకా ఎంప్లాయీ చెప్తాడు సార్ ప్లీజ్ ఇండియన్ గవర్నమెంట్కి ఈ యాంటీడోట్ గురించి చెప్పండి అని కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ మనకి ఏం తెలిసిద్దంటే బ్రౌన్ ఇండియాలోనే ఉన్నాడు ఆ టైంకి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో. బ్రౌన్ ఉన్న దగ్గరే రాజేశ్వరి కూడా ఉంది. రాజేశ్వరి రైల్వే మినిస్టర్ తను చెప్పింది వినట్లేదని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఒక వ్యక్తితో భోపాల్లో జరిగింది చెప్పి భోపాల్కి ఏమైనా హెల్ప్ తీసుకురాగలదేమో అని ట్రై చేస్తుంది. కానీ PM ఆఫీస్ అతను రైల్వే మినిస్టర్ ఏది చెప్తే అదే జరిగిద్ది అంటాడు. బ్రౌన్ వాళ్ళు కూడా PM ఆఫీస్ వాళ్ళతో మాట్లాడతారు సార్ మా దగ్గర యాంటీడోట్ ఉంది అని. అయినా కూడా PM ఆఫీస్ అతను పట్టించుకోకుండా ఇది మా పర్సనల్ మ్యాటర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. రాజేశ్వరి బ్రౌన్ మాటలు విని అడిగిద్ది మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ అని. బ్రౌన్ చెప్తాడు నాకు భోపాల్ గ్యాస్ లీక్ న్యూస్ వచ్చింది, MIC వల్ల చనిపోతున్నారు, నేను దాని మీద రీసెర్చ్ చేశా, దానికి యాంటీడోట్ ఉంది అంటాడు. యాంటీడోట్ పేరు సోడియం థయోసల్ఫేట్ అని చెప్పి నాకు ఇండియాలో కొంతమంది ఫార్మా కంపెనీ వాళ్ళు తెలుసు, వాళ్ళ దగ్గర సోడియం థయోసల్ఫేట్ ఉంది, మనం భోపాల్ త్వరగా ఆ మెడిసిన్ చేర్చాలి అంటాడు. ఇంకోవైపు కమరుద్దీన్ గుర్తున్నాడు, స్టార్టింగ్లో ఫ్యాక్టరీలో జనాల కోసం చనిపోయాడు, అతని వైఫ్ ప్రెగ్నెంట్, తను ఫేస్ మాస్క్ పెట్టుకొని ఊరిలో నుండి వెళ్తుంది. అలా వెళ్తూ వెళ్తూ ఫ్యాక్టరీ ముందు తన హస్బెండ్ బైక్ చూసి ఏడుస్తుంది. ఇంకా అక్కడికే మనం స్టార్టింగ్లో చూసిన కుమావత్ అనే జర్నలిస్ట్ వచ్చి కమరుద్దీన్ వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్లో చాలా మంది జనాలు ఉంటారు, ఈ గ్యాస్ బారిన పడిన వాళ్ళు. హాస్పిటల్ వాళ్ళకు కూడా అర్థం కావట్లే అసలు ఎందువల్ల ఇదంతా జరిగింది అని. హాస్పిటల్ వాళ్ళు ఇవ్వగలిగిన చికిత్స వాళ్ళు ఇస్తున్నారు. కుమావత్ అడుగుతాడు డాక్టర్ని సార్ ఏ మెడిసిన్ వాడుతున్నారు అని. డాక్టర్ చెప్తాడు మెడిసినా, అసలు జబ్బేంటో తెలియట్లా, మా హాస్పిటల్లో ఉన్న నర్సులు ఆల్మోస్ట్ చనిపోయారు, పల్స్ అందట్లా వాళ్ళది, చనిపోయారనుకున్న వాళ్ళేమో లేచి నించుంటున్నారు, అసలు అర్థం కావట్లా ఏమవుతుందో అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇమాద్ గూడ్స్ బోగిని తీసుకొస్తాడు. ఇంకా స్టేషన్ మాస్టర్ గజదొంగ కలిసి అందరినీ గూడ్స్లోకి ఎక్కిస్తారు. దొంగ అయినా కానీ చాలా హెల్ప్ చేస్తాడు అక్కడ జనాలను కాపాడడానికి. అందరూ సేఫ్గా బోగి ఎక్కుతారు. ఇమాద్ వాళ్ళు ఇంకా ఇంజిన్ స్టార్ట్ చేద్దాం అనే లోపు ఇంజిన్ స్టార్ట్ అవ్వదు, ఏదో ప్రాబ్లం వస్తుంది ఇంజిన్కి. సో వాళ్ళు ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది. మళ్ళీ రూమ్కి వెళ్ళడానికి లేదు, రూమ్ అద్దాలు జనాలు వచ్చే తోపులాట్లో పగిలిపోయాయి. ఇమాద్ వాళ్ళు ఉన్న బోగి ప్లాట్ఫామ్ 1లో ఉంది. ఒకవైపు గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ వస్తుంది, ఇంకోవైపు రతి పాండే ఉన్న GM స్పెషల్ వస్తుంది.
కట్ చేస్తే రాజేశ్వరి దగ్గరికి యూనియన్ కార్బైడ్ మనిషి వచ్చి మీరు బ్రౌన్ అనే సైంటిస్ట్ని సోడియం థయోసల్ఫేట్తో భోపాల్ పంపబోతున్నారు. ఆ సోడియం థయోసల్ఫేట్ అనేది సైనైడ్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు మా ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్లో సైనైడ్ ఉందని బయటికి తెలిస్తే మాకు ప్రాబ్లం. సో బ్రౌన్ని భోపాల్ వెళ్లకుండా ఆపండి అని లంచం ఇస్తాడు. కానీ రాజేశ్వరి దానికి ఒప్పుకోకుండా బ్రౌన్ని భోపాల్ పంపడానికి అంతా రెడీ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో మీకు గుర్తుందా, రతి పాండే చెప్తాడు ఇటార్సీలో ఉన్న ఎంప్లాయీకి భోపాల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ప్లాట్ఫామ్ 1 ఖాళీగా ఉంచమని అని. సో పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు, భోపాల్ జంక్షన్లో ప్లాట్ఫామ్ 1 ఖాళీగా ఉంచమనండి, ఇటార్సీ నుండి రిలీఫ్ ట్రైన్ వస్తుంది అని. భోపాల్లో బతికున్న ఒక పోలీస్ రైల్వే స్టేషన్కి బయలుదేరతాడు. ఇంకోవైపు గూడ్స్ బోగిని ప్లాట్ఫామ్ 1 నుండి ఇమాద్ వాళ్ళు కదిలించలేక ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. దొంగ ఏమో సార్ మనం అందరికీ ఇంజిన్ పనిచేయట్లా అని చెప్పేద్దాం, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు అంటాడు. అప్పుడు స్టేషన్ మాస్టర్ చెప్తాడు, నేను 10 years నుండి సరిగ్గా నిద్రపోలేకపోతున్నా, ఒక ప్రాణానికి రుణపడి ఉన్నా. నా కళ్ళ ముందే ట్రైన్ యాక్సిడెంట్లో ఒక అబ్బాయి ప్రాణం కోల్పోయాడు, కానీ వాడిని నేను కాపాడలేకపోయా. అప్పటి నుండి ఆ బాధ నన్ను వదిలిపెట్టట్లా, నిద్ర దూరమైపోయింది. ఇప్పుడు ఇంతమంది చనిపోతే ఇంకేం దూరమైద్దో, నేను వీళ్ళని వదలను, మీరెవరైనా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోమంటాడు. ఆ టైంకే ట్రైన్ సౌండ్ వస్తుంది, అంటే నార్త్ నుండి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1కి వస్తుంది. సో ట్రైన్ గూడ్స్ బోగిని ఢీ కొట్టకుండా ప్రసాద్ అనే ఒక రైల్వే ఎంప్లాయ్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ని ఆపడానికి ఆ ట్రైన్ని నడిపే లోకో పైలట్కి డేంజర్ ఉందని సిగ్నల్ ఇస్తే ట్రైన్ స్లో అయింది, గూడ్స్ని ఢీ కొనదు అని ఆలోచించి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ వచ్చే ట్రాక్ మీద డిటోనేటర్స్ పెట్టాలనుకుంటాడు. సో ట్రైన్ వాటి మీదకి రాగానే పేలుతాయి. దానితో లోకో పైలట్కి అర్థమైంది ఏదో డేంజర్ ఉందని. ట్రైన్ స్లో చేస్తాడు. ప్రసాద్ డిటోనేటర్స్ పెట్టడానికి నార్త్ వెళ్తాడు. ఇమాద్ని స్టేషన్ మాస్టర్ సౌత్కి పంపుతాడు, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళడానికి రూట్ అంతా క్లియర్గా ఉందని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి. స్టేషన్ మాస్టర్ థాట్ ఏంటంటే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఆగితే ఈ గూడ్స్ బోగిని ఎక్స్ప్రెస్కి కనెక్ట్ చేసి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్తో పాటు ఈ గూడ్స్ బోగిని కూడా భోపాల్ నుండి పంపించేసి ప్రజలను కాపాడాలని. ప్రసాద్ డిటోనేటర్స్ పెట్టడానికి పరిగెడుతూ వెళ్ళి ట్రాక్ మీద పెట్టి అక్కడే పాపం ఊపిరాడక చనిపోతాడు. ట్రైన్ డిటోనేటర్స్ మీదకి వచ్చి అవి పేలగానే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ని లోకో పైలట్ ఆపేస్తాడు. ఇంకా ట్రైన్ స్లో అవుతూ వచ్చి గూడ్స్ ట్రైన్ ముందు ఆగిద్ది. స్టేషన్ మాస్టర్ ఒక మైక్ సెట్ చేసుకుని అనౌన్స్ చేస్తూ ఉంటాడు, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్స్ మీరంతా లోపల ఉండండి, బయటికి దిగొద్దు, మీ ప్రాణానికి ప్రమాదం అని అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు జిఎం స్పెషల్ మిస్ రోడ్ స్టేషన్ దగ్గరికి వచ్చింది. కానీ మన రైల్వే వాళ్ళు భోపాల్కి వెళ్లే ట్రైన్స్ అన్ని డైవర్ట్ చేయమని అన్ని స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ చేరుస్తున్నారుగా, అలాగే మిస్ రోడ్ కి కూడా ఇన్ఫర్మేషన్ చేరుస్తారు. ఇంకా వాళ్ళు జిఎం స్పెషల్ ని ఆపమని రెడ్ సిగ్నల్ వేస్తారు. కానీ దాని స్పీడ్ రతి పాండే తగ్గించకుండా మిస్ రోడ్ దాటి వెళ్ళాలనుకుంటాడు. ఇంకా మిస్ రోడ్ వాళ్ళు ఏంటా ట్రైన్ స్లో అవ్వట్లా అని ట్రాక్ మారుస్తారు ట్రైన్ ఆపడానికి. దానితో జిఎం స్పెషల్ భోపాల్ వెళ్లే ట్రాక్ నుండి డైవర్ట్ అయి ఆగిపోతుంది. కట్ చేస్తే రాజేశ్వరి రైల్వే మినిస్టర్తో, సార్ రతి పాండే భోపాల్కి ట్రైన్లో మెడికల్ స్టాఫ్తో వెళ్తున్నాడు, ప్లీజ్ ఆయన్ని వెళ్ళనివ్వండి. ఇంకా మన దగ్గర యాంటీడోట్ కూడా ఉంది, బ్రౌన్ అనే సైంటిస్ట్ కూడా భోపాల్ వెళ్లే దారిలో ఉన్నాడు అనిద్ది. మినిస్టర్ అంటాడు, అతని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆపేశారు, ఏ తెల్లవాడు ఏ మందు ఇచ్చినా దాని గురించి పూర్తిగా తెలియకుండా ప్రజలకి ఇవ్వడానికి ఎలా ఒప్పుకుంటాం, అందుకే అతన్ని ఆపేశామంటాడు. ఇంకోవైపు ఇమాద్ వెళ్లి గ్రీన్ సిగ్నల్ వేస్తాడు. దానితో గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రూట్ క్లియర్గా ఉందని గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ నడిపే లోకో పైలట్కి అర్థమైపోయింది. స్టేషన్లో ఏమో స్టేషన్ మాస్టర్ ఎంత ట్రైన్ నుండి దిగొద్దని అనౌన్స్ చేసినా జనాలు వినకుండా దిగుతారు. దొంగ కూడా అందరికీ చెప్తున్నాడు, దిగకండి అమ్మాయి, ఎక్కండి, ఇక్కడ ప్రమాదం ఉంది అని. కానీ ఎవరూ వినరు. స్టేషన్ అంతా హడావిడిగా ఉండిద్ది. ఇంకా స్టేషన్ మాస్టర్ ఇంజిన్లోకి ఎక్కి లోకో పైలట్తో, ఇక్కడ గ్యాస్ లీక్ అయింది, ట్రైన్ ఎక్కువసేపు ఆగకూడదు, ఈ ట్రైన్ ముందున గూడ్స్ బోగీలో కూడా జనాలు ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడాలి అంటాడు. లోకో పైలట్ ఏమో టైం అవ్వకముందే ఎలా స్టార్ట్ చేయాలి సార్ అంటాడు. ఇంకా స్టేషన్ మాస్టర్ చెప్తాడు, మీకు ఆర్డర్స్ నేను ఇస్తున్నా, తర్వాత దానికి ఏ రెస్పాన్సిబిలిటీ అయినా నేను తీసుకుంటా, నేను వెళ్ళి గూడ్స్ని గోరఖ్పూర్తో అటాచ్ చేస్తా, ఇంకా వెంటనే ట్రైన్ పోనివ్వండి అంటాడు. మాస్టర్ వెళ్ళి బోగీని అటాచ్ చేయగానే స్టేషన్లోకి కుప్పలు కుప్పలు జనాలు వస్తారు. వాళ్ళంతా ఇజ్తమా యాత్రికులు, ఎక్కడెక్కడి నుండో బస్సెస్లో భోపాల్కి వచ్చారు. వాళ్ళంతా గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కడానికి వచ్చారు. స్టేషన్ మాస్టర్ వాళ్ళని చూసి షాక్. దొంగకి ఏం అర్థం కాదు ఇంతమంది ఎలా వచ్చారా అని. స్టేషన్ మాస్టర్ ఇంజిన్ ఎక్కి చెప్తాడు, ఒక 3 minutes ట్రైన్ ఆపండి, తర్వాత ఏది ఏమైనా మీరు ట్రైన్ స్టార్ట్ చేయమని చెప్తాడు. జనాలని ట్రైన్లో ఎక్కించడానికి ట్రై చేస్తూ
ఉంటాడు. స్టేషన్ మాస్టర్ అయితే కర్చీఫ్ కట్టుకోవడం వల్ల తన మాటలు పెద్దగా వినపడట్లా అని కర్చీఫ్ తీసి మరీ జనాన్ని గైడ్ చేస్తున్నాడు. ట్రైన్ విండోస్ అన్ని క్లోజ్ చేపించారు సేఫ్టీకి. ఇంకోవైపు రతి పాండేకి ఇటార్సీ జంక్షన్ నుండి కాల్ వచ్చింది. రతి పాండేకి బాగా క్లోజ్ అయిన మనుషులు రైల్వేస్లో ఉన్నారు. వాళ్ళకి రతి పాండేని మిస్ రోడ్లో ఆపేశారని తెలిసి వాళ్ళు మెడికల్ సపోర్ట్తో భోపాల్ స్టార్ట్ అయ్యారు అని. ఇంకా రతి పాండే కూడా ఎవరిని లెక్క చేయకుండా మిస్ రోడ్ నుండి భోపాల్కి స్టార్ట్ అవుతాడు. భోపాల్ స్టేషన్లో ఏమో గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్గా ఆ టైంకి ఒక పోలీస్ వచ్చి దొంగతో ఇటార్సీ నుండి రిలీఫ్ ట్రైన్ వస్తుంది ప్లాట్ఫామ్ 1 మీదకి అని చెప్పి చనిపోతాడు. దొంగ దగ్గర వాకీ టాకీ ఉంది. దానితో ఇమాద్కి చెప్తాడు, ఇమాద్ ఇటార్సీ నుండి రిలీఫ్ ట్రైన్ వస్తుందంట ప్లాట్ఫామ్ 1 మీదకి. గోరఖ్పూర్ కూడా ప్లాట్ఫామ్ 1 మీద నుండే వెళ్తుంది. రెండు ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి. ఢీ కొట్టుకునే ఛాన్స్ ఉంది, నాకేం చేయాలో తెలియట్లా అంటాడు. ఇంకా ఇమాద్ పాపం తిరిగి స్టేషన్కి వచ్చేవాడు వెనక్కి వెళ్తాడు, ఏదో ఒకటి చేసి ట్రైన్ ఢీకొనకుండా చేయాలని. అప్పటికే ఆల్మోస్ట్ ఇమాద్ ఓపిక అయిపోయింది. గ్యాస్ తన మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. ఇటార్సీ నుండి వచ్చే జిఎం స్పెషల్ మామూలు స్పీడ్తో రావట్లా. ఇంకా దూరం నుండి రతి పాండేకి అర్థమైంది గోరఖ్పూర్ కూడా సేమ్ ట్రాక్ మీద ఉందని. ట్రైన్ ఆపేస్తాడు. ఇమాద్ జిఎం స్పెషల్ ట్రాక్ మారుస్తాడు. దానితో జిఎం స్పెషల్ వేరే ట్రాక్ నుండి వెళ్ళిపోయింది. జస్ట్ మిస్లో తప్పించుకునిద్ది. ఇమాద్ ట్రాక్ మార్చి అక్కడే చనిపోతాడు. ట్రాక్ మార్చి జిఎం స్పెషల్ రూట్ మారడం వల్లనే పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ని ఇమాద్ ఆపాడు. ఇంకా ఇంపార్టెంట్, జిఎం స్పెషల్కి ఒక్క బోగియే ఉంది కాబట్టి ఈజీగా ట్రాక్ చేంజ్ అయి వెళ్ళిపోయింది. అదే ఎక్కువ బోగీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 2 ట్రైన్స్ ఢీకొనేవి. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ సేఫ్గా వెళ్ళిపోయింది. స్టేషన్లో మాస్టర్ అందరికీ హెల్ప్ చేసి ఆయన చనిపోతారు. ఫైనల్గా జిఎం స్పెషల్ భోపాల్ వచ్చేస్తుంది. రతి పాండే భోపాల్ స్టేషన్లో ప్రాణాల కోసం పోరాడుతున్న జనాన్ని చూసి, చనిపోయిన వాళ్ళని చూసి చాలా బాధపడతాడు. ఇంకా అందరికీ మెడికల్ సపోర్ట్ ఇస్తారు. ఆక్సిజన్స్, ఐ మెడిసిన్స్, అలా అందరినీ కాపాడడానికి చూస్తారు. చనిపోయిన అందరినీ ఒక చోట చేరుస్తారు. కొన్ని గంటలకి సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుంది. గాలి కూడా నార్మల్ అయింది. మీకు గుర్తుందా, స్టేషన్ మాస్టర్ కొడుకు ఫ్యామిలీతో ఊరు వదిలి వెళ్ళాడని తన నాన్న కోసం మళ్ళీ భోపాల్కి వస్తాడు. స్టేషన్లో చనిపోయిన వాళ్ళ లిస్ట్లో తన నాన్న పేరు ఉండదు. కాకపోతే చనిపోయిన వాళ్ళని కొంతమందిని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి చూసుకోమంటారు. ఇంకా శ్మశానానికి వెళ్ళి తన నాన్న కోసం చూస్తూ ఉంటాడు. శ్మశానంలో స్టేషన్ మాస్టర్ సడన్ గా లేచి ట్రైన్ ఎక్కండి, గ్యాస్ ఉంది, ప్రమాదం అని అంటూ ఉంటాడు. దేవుడి దయ వల్ల ఆయన చనిపోలా. స్టేషన్ మాస్టర్ లాగానే కొంతమంది చనిపోయినట్టే అనిపించినా తర్వాత లేచారు. స్టేషన్ మాస్టర్ దగ్గరికి ఇంకా తన కొడుకు వచ్చి ఇంటికి తీసుకెళ్తాడు. మనకి లాస్ట్లో చూపిస్తారు రియల్గా భోపాల్లో ఈ గ్యాస్ లీక్ జరిగినప్పుడు సీన్స్ ఎలా ఉన్నాయని. శ్మశానం చూస్తే గుండెలు తరుక్కుపోతుంది. జనాల శవాలతో పిల్లలు, పెద్దవాళ్ళు చూడ్డానికి చాలా బాధాకరం. ఇంతమందిని కాపాడడానికి భోపాల్లో చాలా మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 15,000 మంది చనిపోయారంటారు. కానీ ఈ రైల్వే వాళ్ళ సహాయం లేకపోతే ఆ సంఖ్య ఇంకా ఎక్కువ అయ్యేది. ఎవరైతే భయం లేకుండా ప్రజల ప్రాణాల కోసం పోరాడారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. కట్ చేస్తే లాస్ట్లో ఒక సీన్ చూపిస్తారు. 1 year తర్వాత స్టేషన్ మాస్టర్ భోపాల్ స్టేషన్కి వస్తాడు. స్టేషన్ మాస్టర్ని కలవడానికి దొంగ వస్తాడు. మాస్టర్ చెప్తాడు, నువ్వు దొంగవని నాకు తెలుసు, అందుకే నిన్ను కావాలని స్టేషన్లో ఉంచా. కానీ నువ్వు ఆ రోజు చేసిన సహాయం చాలా గొప్పది. నీ వల్ల కూడా చాలా మందిని మనం కాపాడగలిగాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా సిరీస్ ఎండ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.